ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. రీనల్ కాలిక్ ఎడం వైపు వచ్చినట్టయితే, అంటే ఎడం వైపు కిడ్నీలో రాళ్ళు ఏర్పడి దానివల్ల వచ్చే నొప్పికి ముందుగా బెర్బరీస్ వల్గరిస్ అనే మందుని టెన్నం పొటెన్షియల్ ఇవ్వాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా. దాని తర్వాత మూత్ర విసర్జన చేయాలన్న ఆపుకోలేని బాధ ఉంటుంది, కోరిక ఉంటుంది. దాంతోపాటు విసర్జనకి ముందు తర్వాత కూడా విపరీతమైన మంట ఉంటుంది. తీవ్రమైనటువంటి తీపి అంటే ఇంకా యూరిన్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అలా చాలాసేపు కూర్చుంటారనమాట. అనుమానంతో కూర్చుంటారు. దీనికి ముఖ్యమైన మందు క్యాంథారిస్ 30 పొటెన్షియల్లో ప్రతి అరగంటకి ఇచ్చినట్లయితే ఆ నొప్పి తగ్గుతుంది, ఆ మంట కూడా తగ్గుతుంది. కుడివైపు కిడ్నీలో, ఎడవైపు కిడ్నీలో కింది మూత్రనాళంలోకి నొప్పి వస్తుంటుంది. కడుపు పైభాగంలో బలహీనంగా ఉంటుంది. నుదుటి మీద చల్లని చెమట పడుతుంది. కడుపులో మంట ఉంటుంది, వికారం ఉంటుంది, వాంతి ఉంటుంది. పొత్తి కడుపు వేడిగా ఉంటుంది, కానీ కడుపు మీద బట్ట కప్పుకోలేరు. దీనికి టెబాకం 30 అనే మందుని ప్రతి అరగంటకి ఇచ్చినట్టయితే ఆ బాధలు తగ్గడానికి అవకాశం ఉంది. రీనల్ కాలిక్లో ముందుకు వంగినట్టయితే ఎక్కువగా అయ్యి వెనక్కి వంగినట్టయితే తగ్గినట్టయితే, అంతేకాకుండా ఆ నొప్పి శరీరంలో ఇతర భాగాలకి పాకుతున్నట్టయితే డయాస్కోరియా అనే మందుని 30 పొటెన్షియల్లో ప్రతి అరగంటకి ఇస్తున్నట్టయితే ఆ బాధలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రాస్టేట్ గ్రంథితో బాధపడే వారిలో రీనల్ కాలిక్ అని వచ్చినట్టయితే, అంతేకాకుండా ఆ రాళ్ళని పైకి తోసేయడానికి పెరీరా బ్రావా అనేటువంటి మందుని మదర్ టీచర్లో అదే సుక్కలు చెప్పని ప్రతి అరగంటకు ఒకసారి చెప్పని ఇస్తున్నట్టయితే ఆ నొప్పి తగ్గడానికి వీలుంది. తర్వాత ఆ రాళ్ళు పైకి తోసేయడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత రాళ్ళను పైకి తోయడానికే కాకుండా కరిగిపోవడానికి కూడా బయో కాంబినేషన్లో నాట్రన్సల్ 6x, నాట్రంఫాస్ 6x, మెగ్నీషియాఫాస్ 6x ఈ 3 మందుల్ని ఒక్కొక్క దాంట్లో 2 మాత్రలు చప్పని, అంటే మొత్తం 6 మాత్రలు ప్రతి 2 గంటకి ఒక డోసు ఇస్తున్నట్టయితే, పై చెప్పిన ఇండికేటెడ్ రెమెడీస్తో పాటుగా ఇస్తున్నట్టయితే ఆ నొప్పి తగ్గడమే కాకుండా ఆ రాళ్ళు పైకి తోసివేయబడతాయి. తర్వాత ఫర్దర్గా కిడ్నీలో స్టోన్స్, అంటే ఇక ముందు స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలంటే కల్కేరియా రెనాలిస్ అనే మందుని 6x పొటెన్షియల్లో కానీ 3x పొటెన్షియల్ కానీ 6x పొటెన్షియల్లో కానీ ఉదయం సాయంకాలం చెప్పండి వేసుకుంటూ కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అర్టికా యూరెన్స్ మదర్ టీచరు, బెర్బరీస్ వల్గరిస్ మదర్ టీచరు, ఓసివం క్యానం మదర్ టీచరు, పెరీరా బ్రావా అనేది మదర్ టీచరు, సల్సాపరిల్లా మదర్ టీచరు, ఈ 5ను సమభాగాల్లో కలుపుకోవాలి. కలుపుకుని దాంట్లోంచి పూటకి 30 చుక్కలు, ఉదయం 30 చుక్కలు, సాయంకాలం 30 చుక్కలు చెప్పని కొన్నాళ్ళు వాడినట్టయితే కిడ్నీలో ఇక ముందు రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.